దొండకాయలతో ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఉల్లికారం పెట్టి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. దీనికోసం అరకిలో దొండకాయలను ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం మెంతులు వేసి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇదంతా ఫ్రై అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకుని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలన్నీ వేసేసి లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు రసము, కారము వేసేసి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గించుకున్న దొండకాయల్ని మూత తీసేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ ముద్దంతా వేసేసుకోవాలి. ఈ ముద్దంతా ఈ ఫ్రైలో కలిసిపోయేలాగా బాగా ఒక 5-6 నిమిషాలు మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.